నకిలీ ఆర్ఎంపీ వైద్యులను గుర్తించడానికి జిల్లా వ్యాప్తంగా క్లినిక్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీ క్లినిక్ల విస్తృత తనిఖీలు చేపట్టనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మంగళవారం తెలిపారు. నంద్యాలలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఆర్ఎంపీల చికిత్సలతో మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళనకు గురి కావాల్సి వస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణ కేంద్రాల్లో అనుమతుల్లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులు, ఆర్ఎంపీ క్లినిక్లపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టనున్నామని స్పష్టం చేశారు. తనిఖీల్లో నకిలీలు బయటపడినట్లయితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని సూచించారు. ప్రస్తుతం కొన్ని ఆర్ఎంపీ క్లినిక్లలో ఆర్ఎంపీలు రోగులకు ఇంజెక్షన్లు వేయడం, సెలైన్ బాటిల్స్ ఎక్కించడం తదితర వైద్యం అందించడం తమ దృష్టికి వచ్చిందని, అది చట్టపరంగా నేరమన్నారు. వీటి నివారణకై కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి అర్హత లేకపోయినా వైద్యం చేయడము, అలాగే ఐరన్ యాంటీబయాటిక్ వాడడము, సెలైన్ బాటిల్ ఎక్కించడము, ట్రీట్మెంట్ 3 అడ్మిషన్ చేసుకోవడము, ఇలా చాలా అంటే వాళ్ళకు సంబంధం లేకపోయినా అర్హత లేకపోయినా వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ మాత్రం టాబ్లెట్స్ మాత్రం ఇవ్వాల్సి ఉన్నా అంతకు మించి వాళ్ళు వైద్యం చేయడం ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. చాలా చోట్ల కంప్లైంట్స్ కూడా విపరీతంగా వస్తూ ఉన్నాయి. కాబట్టి దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అందరికీ కూడా, ముఖ్యంగా ఈ నకిలీ వైద్యులు అయితే ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పత్రిక ముఖ్యంగా, మీడియా ముఖ్యంగా అందరికీ చర్చించబోయే ఇష్ట ప్రకారంగా అంటే విచ్చలవిడిగా వాళ్ళకు ఎటువంటి సంబంధం లేకపోయినా క్లినిక్ అనేది పెట్టుకోవడము, తద్వారా వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని ఒకటి మాత్రమే పెట్టుకోవాలి. దానికి కూడా గతంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఆ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ అనేది కూడా ఒక సర్టిఫికేట్ అనేది గతంలో ఇచ్చేవాళ్ళు. అది ఇప్పుడు ఎటువంటి సర్టిఫికేట్ ఇచ్చే ఆ సంస్థలు ఏవి లేవు, అటువంటి పర్మిషన్స్ లేవు. వాళ్ళు ఏ వైద్యం చేయకూడదు. అసలు ఎవరైతే వాళ్ళు పెట్టుకొని క్లినిక్ పెట్టుకొని నడుపుకుంటాము అంటే కుదరదు. అయినా కూడా మనకు ఎవరైనా అటువంటి ఏదైనా వైద్యం తెలిసి ఎక్కడో డాక్టర్ దగ్గర పనిచేసి, నర్సింగ్లో పనిచేసి వైద్యం నేర్చుకున్నట్లయితే వాళ్ళు కేవలం ఒక టాబ్లెట్ మాత్రమే, టాబ్లెట్ రూపంలో మాత్రమే ఇవ్వాలి, కానీ ఇంజక్షన్ వేయకూడదు, సెలైన్ బాటిల్ ఎక్కించకూడదు, అడ్మిషన్ చేసుకోకూడదు, లేకపోతే చిన్న చిన్న సూచనలుగా వేయడం కానీ, సర్జరీ చేయడం కానీ, మైనర్ సర్జరీ చేయకూడదు. దీని ద్వారా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కూడా మనకు ఆర్ఎంపీ వైద్యులు అనే వాళ్ళు, నకిలీ వైద్యులు అనే వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇక మీదట చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడమని చెప్పి ఈ మీడియా వ్యక్తుల ద్వారా ముఖంగా అందరికీ కూడా హెచ్చరిస్తారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.